హలో అండి, హ్యాపీ సండే. ఏంటి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే నాటుకోడి పులుసు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మా సొంత ఇంట్లో నేను ఈరోజు నాన్ వెజ్ కుక్ చేశాను అనమాట. అది కూడా నాటుకోడి తీసుకొచ్చాను. టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరిందనమాట. మా అమ్మగారిని అడిగి చేశాను పాతకాలం స్టైల్లో. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. అసలు అలా ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుంటుంటే మామూలుగా లేదనమాట. కనీసం వీడియో తీసే టైం కూడా ఇవ్వట్లేదు మా పిల్లలు, అంత బాగుంది టేస్ట్ అయితే. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద కుక్కర్ తీసుకోండి. నేను 1.5 kg చికెన్ తీసుకొచ్చాను కాబట్టి 2 లీటర్స్ కంటే ఎక్కువ ఉన్న కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్కి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక బిర్యానీ లీఫ్ వేయండి. దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయండి. నేను 1.5 kgకి ఒక 5 ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నాను అనమాట. అది మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకా ఎక్కువ ఆనియన్స్ చేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్తో పాటు వేసుకోవచ్చు, లేకపోతే చికెన్తో పాటు అయినా వేసుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్. ఆనియన్స్ వేసి మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి అలా తిప్పేసి మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనిస్తే బాగుంటుంది. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చెక్క, లవంగ, యాలక, ధనియా అనమాట. అండ్ ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నిటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకుని, ఎండు కొబ్బరి కొంచెం కాల్చుకుని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఆ మసాలా అంతా రోస్ట్ అయిన తర్వాత మిక్సీలో పొడిలో పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోతాయి కదా, అందులో చికెన్ వేసి ఒక 2 సార్లు అలా స్మూత్గా కలిపేసుకున్నాక 2 టమాటాలు మీడియం సైజ్వి సన్నగా కట్ చేసుకుని అండ్ కొంచెం కరివేపాకు వేసి అలా కలిపేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి, ఆ మూత తీసిన తర్వాత ఉప్పు కారం వేసుకుని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా నీరు బయటకు వచ్చి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. అప్పుడే ఫ్లేవర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. కుక్ అవుతూ స్మెల్ అద్దరిపోతుంది. దాని తర్వాత మీరు అంటే గ్రేవీ ఎక్కువ తినే వాళ్ళైతే అలా కావాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. లేదంటే నేనైతే ఒక 2.5 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. నాకు అంతవరకు సరిపోయింది. వేసి ఒక 3 లేదా 4 మీడియం ఫ్లేమ్ మీద అయితే ఒక 4 విజిల్స్ రానివ్వండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఒక 3 విజిల్స్ రానివ్వండి. దాని తర్వాత ఇలా ఎమ్మీగా కర్రీ రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నాం కదా మసాలాస్ అన్నీ, వాటిని అలా పొడి చేసుకుని ఆ పొడిని ఎమ్మిగా కుక్ అవుతున్న గ్రేవీలో వేసి అండ్ 2 స్పూన్స్ చింతపండు రసము, కొద్దిగా కొత్తిమీర వేసి అలా కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్ చేయండి, అదిరిపోద్ది.